నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. సో ద్వాదశ రాశిలో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే మనకి ముఖ్యంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. సాధారణంగా మేషరాశికి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం గురువు మనకి జూన్ 2వ తారీఖు నుంచి ఎలాగో మారుతున్నాడు. గురువు ఉచ్చ స్థానంలో కూడా వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అని ఉంటుంది. యోగకారకుడు అన్నా, లక్ ఫేవర్ చేసే గ్రహం అన్నా, అదృష్టకారకుడు అన్నా, ఈ మూడు ఒకటే అండి. సో అదృష్టం అనేది మనకి బాగుందనుకోండి, మనం 50% కష్టపడినా అదృష్టం అనే దాంతో వెళ్ళిపోవచ్చు. అలాగే దైవబలం బాగున్నా కూడా మనం 50%తో మిగతాది వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈ మేషరాశికి అదృష్టం ఏంటంటే మేషరాశికి కానీ మేష లగ్నానికి కానీ అదృష్టకారకుడు కానీ, లక్ ఫేవర్ చేసే గ్రహం కానీ, లేదంటే యోగకారకుడు కానీ, మూడు కూడా గురువే అయ్యాడు. అలాంటి గురువు మళ్ళీ దైవబలానికి కానీ దైవానుగ్రహానికి కానీ ఏ జాతకంలో చూసినా కూడా గురువు అనే చెప్పాలి. సో అలాంటి గురువు వచ్చేసి మనకి ఉచ్చ స్థానంలో, చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి సాధారణంగా అంటే ఈ సంవత్సరం మొత్తం అంటే నెక్స్ట్ జూన్ దాకా కూడా వీళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది, దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది, అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది, లక్ కూడా 100% ఉంటుంది అన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటి, ఇంకా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోద్ది. ఈ దైవబలం లేకే, దైవానుగ్రహం లేకే చాలామంది పైకి వెళ్తుంటారు, కింద పడిపోతుంటారు. ఈ అదృష్టం అనే పాయింట్ లేకే చాలామంది 50%, 70%, 90% దాకా రీచ్ అవుతారు, కానీ పడిపోతుంటారు. ఎందుకు అదృష్టం ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ రాసాం, ఆ నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి. సో ఈ ఏడాదికి గురుబలం బాగుందనుకోండి, ఈ ఏడాది ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి అన్నమాట. గురుబలం లేదనుకోండి, అంత టాలెంటెడ్ వాడైనా సరే కొంచెం తక్కువగా వస్తాయి. సో ఒక్క 10 మార్కులు, 5 మార్కులు, 2 మార్కులు తేడాలో కూడా చాలా ర్యాంకులు మీరు కిందకి వెళ్ళిపోతారు. అంటే మనకి మంచి కాలేజ్లో సీట్ రావచ్చు, కానీ బెస్ట్ కాలేజ్లో రావడం వేరు. సో అందుగురించి అంటే అంత అదృష్టమైన దైవబలం అంత ఇంపార్టెంట్. సో మేషరాశికి అదృష్టం ఏంటంటే ఈ మెయిన్గా ఈ గురుబలం బాగుండడం వల్ల ఈ సంవత్సర కాలం అంతా బాగుంటుంది. సో మెయిన్గా జూన్ 2వ తారీఖు నుంచే గురువు ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. సో ఎవరికైనా బాగుంటుంది, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అందరికి కూడా ఈ యూట్యూబ్ రంగం, మీడియా రంగం, పత్రికా రంగం, సినిమా రంగం, విద్యారంగం, అంటే మెయిన్ విద్య బోధించే వాళ్ళు కానీ, టీచర్లు కానీ, వాళ్ళందరూ కూడా. ఎందుకంటే గురువు ఏంటంటే విద్యాకారకుడు అండి, జ్ఞానకారకుడు కూడా అన్నమాట. సో ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, వేద పండితులు కానీ, మాలాంటి జ్యోతిష్కులు కానీ, లేకపోతే ముహూర్తం పెట్టేవాళ్ళు కానీ, అలాగే టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఎవరు ఏం బోధిస్తున్నా కూడా వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఆల్రౌండ్గా మేషరాశి వారికి అయితే అన్ని విధాలుగా, అన్ని సర్కిల్లో, అన్ని జానర్లో బాగుంటుంది. వీళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన జానర్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా ఒకసారి గుర్తు చేద్దాం. తప్పకుండా. అంటే పరిహారం గురించి అడుగుతారు. పరిహారానికి ముందు అసలు వీళ్ళు తీసుకోవాల్సిన అంటే అన్ని బాగున్నాయి మీరు అన్నట్టుగా, ఇప్పుడు మనం బుద్ధి కూడా పెట్టాలి కదా. అదృష్టం బాగుందంటే నేను ఏం చేయను, ఇంకా అదే వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు. సో స్పెసిఫిక్ గా ఇక్కడ స్పెసిఫిక్ గా వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏల్ నాట్స్ అనే ఎఫెక్ట్ కూడా ఉంది. ఇన్నాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఏల్ నాట్స్ అని స్టార్ట్ అయింది మేషరాశి వారికి. సో మేషరాశి వారికి ఏల్ నాట్స్ అని స్టార్ట్ అయినా కూడా ఈ గురుబలం అనే లేని మూలాన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడండి, కుజుడికి శనికి అస్సలు పడదన్నమాట. సో అందుగురించి అంటే పైగా మేషరాశిలోనే శని నీచలో కూడా ఉంటాడు. సో మిగతా మొత్తం 12 రాశుల్లో ఉంటే అన్ని రాశుల్లో ఎక్కడున్నా కూడా నీచ కాదు, ఒక్క మేషరాశిలో మటుకు శని నీచలో ఉంటాడు. కాబట్టి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి. కాబట్టి అంటే వీళ్ళు వ్యయ స్థానంలో ఉంది, మెయిన్గా శని అనేవాడు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు చేయిస్తూ ఉంటాడు, నిద్ర తక్కువగా పడుతూ ఉంటుంది, చిన్న చిన్న అవమానాలు పడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ దేవుడి వల్ల ఈ గురు బలం అనేది కూడా మనకు పెరిగి గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చి అదృష్టకారకుడు బాగుండడం వలని, దైవబలం కారకుడు అయిన గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఇవన్నీ మెల్లిగా పక్కకి తప్పుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి మనం కొంచెం మౌనంగా ఉండడం కూడా ఉత్తమం, కొంచెం జాగ్రత్తగా ఉండడం, మౌనంగా ఉండడం. సో మెయిన్ ఏంటంటే షూరిటీస్ పెట్టకుండా ఉండడం బెస్ట్, స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా ఉంటే బెస్ట్, మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే బెస్ట్. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి. రైట్. సో మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీరికి? అంటే ప్రస్తుతం మనకి ఇన్నాళ్ళు గురుబలం లేదు కాబట్టి, మొన్నే ఏలినాటి శని వచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు మేషరాశి వారికి ఏంటంటే మనం గురువు గురించి చెప్పుకునేవాళ్ళం. మొన్న లేటెస్ట్గా శని స్టార్ట్ అయింది కాబట్టి 7.5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అని. ఇప్పుడు గురువు బాగానే ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానంలో, ఎందుకంటే చతుర్థ స్థానం అంటే గృహస్థానం అండి, గృహస్థానం, వాహన స్థానం రెండు కూడా అనమాట. సో అలాంటి గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం. సో మదర్కి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. విద్యాస్థానం కాబట్టి విద్యార్థులు చాలా బాగుంటుంది. గృహం ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా గృహం కొంటారు.
స్థలం కానీ మేషరాశి వారికి 100%. గ్రహ బలం. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానం. గృహ బలం. అలాంటి స్థానంలో గురువు ప్రవేశించాడు. సో సంవత్సర కాలం పాటు ఉంటాడు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా కొనేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఏదైనా ఒక స్థలం అమ్మాలనుకుంటున్నాడు ఇల్లు, ఇప్పుడు అమ్ముతేనే ఖచ్చితంగా మంచి రేట్ వస్తుంది. మీరు అనుకున్న రేట్ వచ్చి మళ్ళీ ఇంకోటి కూడా కొనేందుకు అవకాశం ఉంది. సో వీళ్ళకి పరిహారం మెయిన్ ఏంటంటే ఇంక శని అనేది తీసుకోవాలి మనం. సో ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఇంకా మనకు ఒక 5.5 ఏళ్ల పాటు ఉంది ఏళ్ళనాటి శని. కాబట్టి ఇక ఫిక్స్డ్గా పెట్టేసుకోవడం. ఈ 5.5 ఏళ్ళు కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం. అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం. రక్తదానం చేయడంతో ఏంటంటే చాలా దోషాలు పోతాయి. మన అనారోగ్యం అలాంటిది ఏమన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అది కాకుండా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ ఆయనకి చేయిస్తే మంచిది, మన పేరు గోత్రనామంతో. అలాగే మనకి మెయిన్గా శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం కానీ, సింధూర పూజ చేయించడం కానీ, తమలపాకుల పూజలు చేయిస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఎస్, మొత్తం మీద మేషరాశి వారికి బాగుంది. బాగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది చాలా బాగుందని చెప్పుకోవాలండి. ఎస్, చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.